హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాగమణికంఠ బయోగ్రఫీలో కొన్ని విషయాలను ముందు వీడియోలో తెలుసుకున్నాం. మరికొన్ని విషయాలను ఈ వీడియోతో పూర్తిగా తెలుసుకుందాం. ఎటు చూసినా కష్టాలే. తోడుగా ఉన్న అమ్మ లేదు. ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఉన్న సమయాన తనకి ఊరటగా ఒక ఉద్యోగం వచ్చింది. అయితే అంత మంచి మూమెంట్ని షేర్ చేసుకోవడానికి కూడా తనకంటూ ఎవరూ లేరు. అమ్మ తన కడుపున పుడతాను అని చెప్పిన మాటకి సైలెంట్గా పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోయాడు. ఈ క్రమంలోనే అతడికి అమెరికాలో తన తల్లి మళ్ళీ తన పాప రూపంలో జన్మించారు. తన తల్లే తిరిగి పుట్టిందని సంతోషించాడు. ఇలా అన్నీ బాగానే ఉన్నాయి అనుకున్న సమయంలో మళ్ళీ సంసారంలో గొడవలు కారణంగా భార్యతో విడిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే యుఎస్ నుంచి ఇండియాకు వచ్చేశాడు. ఇన్ని కష్టాలు చూసిన తర్వాత కూడా ధైర్యంగా ముందడుగు వేసి నటుడిగా బుల్లితెరలో స్థానం సంపాదించుకున్నాడు. అంతేకాక అక్కడ మంచి గుర్తింపు సంపాదించాడు. చివరకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో అడుగు పెట్టే అవకాశం సంపాదించాడు. లైఫ్లో గ్యాంబుల్ ఆడి వచ్చానని, ఈ గ్యాంబుల్ ఆడటం తనకు కొత్తేమీ కాదని నాగమణికంఠ ధీమాగా చెప్పాడు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, నీ కథ బయోపిక్ తీస్తే ఏం పేరు పెడతావని అడగ్గా ఆఖరి పోరాటమని టక్కున చెప్పేశాడు మణికంఠ. బిగ్ బాస్ ద్వారా నేను కోల్పోయిన రెస్పెక్ట్ని మళ్ళీ సంపాదించుకుంటానని తెలిపాడు. కనీసం నా సొంత డబ్బుతో నా కూతురికి ఏమైనా కొనిద్దాం అని ఇక్కడికి వచ్చానని సమాధానం చెప్పాడు. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.